ఇక ఇండియా పాకిస్తాన్ నడుమ ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్ రద్దు చేసే ఆలోచనలో బీసీసీఐ ఉంది. దీనికోసం శుక్రవారం అత్యవసర సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఆటగాళ్ల భద్రతకు ప్రాధాన్యతను ఇచ్చేందుకు దీనిపై చర్చిస్తామని బీసీసీఐ తెలిపింది. ఇండియా పాకిస్తాన్ నడుమ ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్ రద్దు చేసే ఆలోచనలో బీసీసీఐ ఉంది. దీనికోసం శుక్రవారం అత్యవసర సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఆటగాళ్ల భద్రతకు ప్రాధాన్యతను ఇచ్చేందుకు దీనిపై చర్చిస్తామని బీసీసీఐ తెలిపింది. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి, మొత్తంగా ఐపీఎల్ని రద్దు చేసే ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఇవాళ జరుగుతున్నటువంటి ధర్మశాల మ్యాచ్ ను అర్ధాంతరంగా రద్దు చేసినటువంటి బీసీసీఐ ఐపీఎల్ రద్దు అంశంపై కూడా పునరాలోచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు రెండు దేశాలు పాకిస్తాన్, భారత్ మధ్య అనుకున్నటువంటి ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ మ్యాచ్ ను కొనసాగించడం సరైనటువంటి నిర్ణయం కాదు అనేటువంటిది బీసీసీఐ ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఐపీఎల్ రద్దు అంశంపై రేపు బీసీసీఐ అత్యవసర సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పుడే వాళ్ళందరికీ సమాచారం అందించారు. సమావేశంలో నిర్ణయం తీసుకున్న తర్వాత బీసీసీఐ దీనిపైన క్లారిటీ చెప్పేటువంటి అవకాశం కనిపిస్తోంది. ప్లేయర్స్ అందరి సెక్యూరిటీ దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకున్నట్టుగా బీసీసీఐ తెలుస్తోంది. ఆల్మోస్ట్ ఆల్ క్లియర్ గా ఈ ఐపీఎల్ రద్దు చేసే అంశం పైన కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఐపీఎల్ ని ఈసారి రద్దు చేయాలనేటువంటి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు పాకిస్తాన్, ఇండియాకు మధ్య ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఎక్కడ క్రౌడ్ ఎక్కువగా ఉంటే అక్కడ పాకిస్తాన్ కొంత టార్గెట్ చేసేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఎవరు స్లీపర్ సెల్స్ గా ఉన్నారు, ఎవరు ఇక్కడ ఐఎస్ఐ సానుభూతి పరులుగా ఉన్నారు, ఇండియన్ ముజాహిద్కి సంబంధించి కావచ్చు, ఇతర ఉగ్రవాద సంస్థలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఏదో ఒక రూపంలో అటాక్ చేసేటువంటి అవకాశం ఉందనేటువంటిది ఇప్పటికే కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించినటువంటి నేపథ్యంలో ప్రజలను పూర్తి స్థాయిలో కాపాడటానికి కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేస్తా ఉంది. ఇటు రాష్ట్ర ప్రభుత్వాలతో, రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ విభాగాల అధిపతులతో ఎప్పటికప్పుడు చర్చలు జరుగుతోంది, సమావేశాలు జరుగుతోంది. దీంట్లో భాగంగానే నిన్న కూడా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా చేసినటువంటి మాక్ డ్రిల్స్ 260కి పైగా జరిగినటువంటి ఈ మాక్ డ్రిల్ లో హైదరాబాద్ లో కూడా 4 ప్లేసెస్ లో జరిగినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక కారణాల దృష్ట్యా ఎప్పుడు ఎట్లాంటి పరిస్థితి వస్తుందో మనకు తెలియదు. కాబట్టి ఏరికోరి ఇట్లాంటి నష్టాన్ని తీసుకురావద్దనేటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఐపీఎల్ సమావేశానికి రేపు ఏర్పాటు చేయడం జరిగింది. ఐపీఎల్ కు సంబంధించినటువంటి రద్దుకు సంబంధించి బీసీసీఐ రేపు సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంది. అందుబాటులో ఉన్నటువంటి సభ్యులందరూ రేపు సమావేశానికి రావాల్సిందిగా వాళ్ళకు ఆదేశాలు వెళ్ళిపోయి రేపు ఉదయం 11 గంటలకు దీనిపైన వాళ్ళ బీసీసీఐకి సంబంధించినటువంటి కీలక నిర్ణయం జరగబోతుంది. మరోవైపు ఇప్పటికే పంజాబ్ ప్రభుత్వంతో పాటు బార్డర్ లో ఉన్నటువంటి స్టేట్స్ కి సంబంధించినటువంటి అన్ని ఏవైతే పాకిస్తాన్ కి ఆనుకున్నటువంటి స్టేట్స్ బార్డర్ సంబంధించినటువంటి ఉన్నాయో దాంట్లో స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీ 3 రోజుల వరకు పూర్తి స్థాయిలో ఆఫీస్ కార్యాలయాలు కూడా
పూర్తి స్థాయిలో మూసివేయబడతాయని కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇటు అంటిల్ అన్లెస్ అంటే ఎమర్జెన్సీ అయితే తప్ప ఎవరు ఉదయం పూట కూడా బయటకు రావద్దనేటువంటి చెప్తా ఉన్నారు. ఎమర్జెన్సీ సర్వీసెస్ మాత్రం అన్ని కూడా 24/7 అందుబాటులో ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి అన్ని రకాల లీవ్స్ ను క్యాన్సిల్ చేస్తూ ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. ఇకపోతే ఇవాళ పాకిస్తాన్ జరిపినటువంటి మిలిటరీ దాడిలో జమ్మూ అదేవిధంగా పఠాన్కోట్లకు సంబంధించినటువంటి మిలిటరీకి సంబంధించినటువంటి ఏదైతే సైనిక చర్యలు ఉన్నాయో ఆ సైనిక చర్యల్లో ఎక్కడా ఎవరు కూడా చనిపోలేదు అనేటువంటిది ఆర్మీకి సంబంధించినటువంటి అధికారులు అధికారికంగా కేంద్ర ప్రభుత్వానికి అదేవిధంగా ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. అదేవిధంగా దీనికి సంబంధించి డీటెయిల్ జవాబు చెప్తా ఉన్నటువంటిది కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఈ ఇష్యూకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోయల్ తో భేటీ అయ్యారు. ఆయన పూర్తి వివరాలను అందజేస్తా ఉన్నారు. రాజ్నాథ్ సింగ్ తో త్రివిధ దళాలకు సంబంధించినటువంటి అధిపతులు భేటీ అయ్యారు. ఇక పాకిస్తాన్ చేస్తున్నటువంటి కవ్వింపు చర్యలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు అని చెప్పినటువంటి నేపథ్యంలో మొత్తం లాహోర్ అదేవిధంగా సియోల్ కోట్ లో కౌంటర్ అటాక్ భారత్ మొదలుపెట్టింది. డ్రోన్లతో పాకిస్తాన్ వైపుకు వేసుకుపడడానికి బయలుదేరారు. తెల్లారి సరికల్లా ఈ యుద్ధం ఇట్లాగే కొనసాగితే ఒకవేళ ఇవాళ మరో గంట తర్వాత యుద్ధం మొదలవుతే కనుక తెల్లారి సరికల్లా పూర్తి స్థాయిలో పాకిస్తాన్ ఉన్నటువంటి ఈ ఎవరైతే విద్రోహ శక్తులు ఉన్నారో వాటిని నామరూకాలు చేయగలిగినటువంటి కెపాసిటీ కూడా ఇండియాకు ఉంది. ఈ నేపథ్యంలో అమెరికాకు సంబంధించినటువంటి సెక్రటరీ కొద్దిసేపటి క్రితమే పాకిస్తాన్ ప్రధానమంత్రితో ఇటు ఇండియాకు సంబంధించిన కేంద్ర మంత్రి జయశంకర్ తో కూడా ఆయన మాట్లాడడం జరిగింది. పూర్తిగా పరిస్థితి సామరస్యంగా పరిష్కరించుకోవాలి అనేటువంటి సంకేతాలు ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి పాకిస్తాన్ చేస్తున్నటువంటి వికృత క్రీడలను కూడా జయశంకర్ ఆయన వివరించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఏది ఏమైనా ప్రస్తుత పరిస్థితిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా చాలా క్లియర్ గా దగ్గరుండి చెప్తున్నారు. కాబట్టి పాకిస్తాన్ కి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు, చైనా నుంచి అనేక రకాలుగా సపోర్ట్ అందేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇది ఎట్లా కొనసాగబోతోంది, ఏం జరుగుతుంది అనేటువంటిది మాత్రం వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ యుద్ధం చేయడానికి లాహోర్ సియోల్ కోర్ట్ లో వైపు కౌంటర్ అటాక్ భారత్ అయితే మొదలుపెట్టింది. డ్రోన్లతో పాకిస్తాన్ వైపుకు బయలుదేరారు. ఇది ఇట్లాగే కొనసాగితే పాకిస్తాన్ కు మాత్రం ఇక జీవితంలో కోలుకోలేని దెబ్బ తగిలేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. భారత్ దెబ్బ రుచి చూపించడానికి ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన అయితే సమావేశాన్ని కొనసాగుతుంది. సమావేశం అనంతరం ఇవన్నీ కూడా క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఐపీఎల్ సంబంధించినటువంటి మ్యాచ్ బహుశా రేపటికల్లా అధికారికంగా ప్రకటిస్తారు. ఐపీఎల్ మ్యాచెస్ అన్ని కూడా పూర్తిగా నిలిపివేసేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కిషోర్, భాస్కర్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.